హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను లాస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి, నేనైతే ఫంక్షన్కి వెళ్ళానని చెప్పేసి. ఆ రోజు ఈవినింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానని లాస్ట్లో అయితే చెప్పాను. సో ఆ రోజు ఈవినింగ్ అయితే మార్నింగ్ తెచ్చిన లివర్లు అవి ఉంటే ఫ్రై అయితే చేస్తున్నారు. సో నేను వెళ్ళేసరికి అక్క పెద్ద గిన్నె అయితే పెట్టి అందులో ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేసి అందులోకి రెండు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి వేసి బాగా అయితే ఫ్రై చేసింది. సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది. అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని అందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్లు అయితే వేసి 2 స్పూన్ల పసుపు అయితే వేసి బాగా అయితే ఫ్రై చేస్తుందండి. సో ఇందులో వాటర్ అవి పోయారు కాబట్టి నూనెలోనే మగ్గాలి ఈ లివర్లన్నీ కూడా. ఈ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇలా బాగా ఒక 5 మినిట్స్ ఇవన్నీ వేసి వేయించిన తర్వాత అందులోకి ఒక 5 స్పూన్ల కారం అయితే వేసింది. అలాగే 2 స్పూన్ల ఉప్పు కూడా వేసిందండి. సో ఇవి వేసి బాగా వేయిస్తుంది. ఇలా వేయించిన తర్వాత వాటర్ అయితే పోయకుండా మొత్తం అంతా ఆయిల్లోనే ఫ్రై చేయాలండి. సో మంట అయితే మీడియం టు హై ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకొని ఫ్రై అయితే చేసింది. నాకైతే ఆ వాసనకు అయితే చాలా బాగా వచ్చిందండి. సో ఇందులోకి కొంచెం గుప్పెడు కరివేపాకు అయితే వేస్తుంది. మేమందరం కూడా ఎప్పుడెప్పుడు ఫ్రై అవుతుందా అని చెప్పేసి ప్లేట్స్ అయితే పట్టుకుని కూర్చున్నాము. సో అది అలా ఫ్రై అవుతూ ఉండగా స్మెల్ అయితే సువాసనకి ముక్క అయితే అదిరిపోతుందండి. సో ఈ ఫ్రై అయితే చాలా చిటికలో అయితే చేసేసింది అక్క. చూపిస్తాను చూడండి ఒకసారి ఆ టెక్స్చర్, అసలు కలర్ అయితే ఎలా ఉందో. సో మేమంతా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము ఫ్రై ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి. సో గ్యాస్ స్టవ్ అయితే చూడడానికి బాగాలేదని అయితే అనుకోవద్దు. సో ఫంక్షన్ కాబట్టి ఎలాగో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏది కావాలంటే అది కంగారులో అయితే వంపేశారు. సో అందుకని చెప్పేసి అలా ఉంది. తర్వాత అక్క అయితే ఫ్రై అయిపోయిందని చెప్పేసి చెప్పింది. సో లాస్ట్లో నన్ను అయితే కొత్తిమీర అయితే వేయమంది. కాసేపు అలా ఫ్రై చేసిన తర్వాత 5 మినిట్స్ నేనైతే కొత్తిమీర వేసి ప్లేట్ వేడి వేడి ఫ్రై అయితే ఒక అందరికీ కలిపి ఒక 5 గరిటెలు అయితే వేసి అందులోకి ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ అయితే పిండుకొని తిన్నామండి. టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్. ఒకసారి చూడండి ఫ్రై అయితే ఎలా ఉందో. నాకైతే ఆ కలర్కి నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి. సో తనైతే పైకి అయితే తీసుకొని వెళ్ళింది. నేనైతే కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసి నేను కూడా అయితే ఆనియన్స్ అలాగే నిమ్మకాయతో సర్వ్ చేసుకుని తెచ్చుకున్నానండి. సో నాకైతే ఈ ఫ్రై టేస్ట్ అయితే చాలా నచ్చింది. చూసారా ఎంత బాగుందో. సో ఆ రోజు మార్నింగ్ అయితే మేము బయలుదేరి రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ జర్నీ అయితే అసలు ఏం బాగాలేదు, ఎందుకంటే నాకు జర్నీకి వామిటింగ్స్ అయిపోయినాయి. మధ్యలో ఇలాగా చేపలు రొయ్యలు అమ్ముతుంటే తీసుకుందామని ఆపామండి. సో రేట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. మేమైతే రొయ్యలు అయితే తీసుకోవడానికి ఆగామండి. ఆవిడైతే రేట్ అయితే చాలా ఎక్కువ చెప్పింది. మేము చాలా బేరమాడాం కానీ ఆవిడైతే కుదరలేదు. ఇంకా ఆటో అయితే వెళ్ళిపోయిందని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళిపోయి ఆటో స్టార్ట్ అయిన తర్వాత అయితే పిలిచింది. ఆ పళ్ళెంలో వేసిన రొయ్యలు అయితే మాకు అప్రాక్సిమేట్లీ ఒక 500 ఎంతో చెప్పినట్టుందండి, నాకైతే గుర్తులేదు. సో అందరికీ మెహందీ పెట్టాను. సో నేను పెట్టుకున్న మెహందీ ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు తీస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అంతే వీడియో. బాయ్.